హాయ్ గైస్, వెల్కమ్ టు చందనాన్ చానీ టాక్స్. ఈరోజు ఒక ఫస్ట్ టైం ఒక ప్రాంక్ చేయబోతున్నాం మా చెల్లిని. ఇది రోజ్ పౌడర్ అనమాట. ఇది మెత్తగా అయిపోయింది, ఎందుకు అయిపోయింది తెలియలేదు. సో దీన్ని పారేస్తాను నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. అదేమంటే దీని పేరు నాకు తెలియదు. నేను ఇప్పుడు సినిమాకి వెళ్తాను. సో విచిత్రమైన మేకప్ వేసుకొని నేను ఇట్లా వస్తా అని చెప్తాను మా మమ్మీకి మా చెల్లికి. చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. దానికన్నా ముందు అసలే మన ఫేస్ అటెంట్ ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ పెట్టుకుని మాయిశ్చరైజర్ ట్రై చేస్తూ ఉందా. ఆ మాయిశ్చరైజర్ దొరకట్లేదు నాకు ఒక ఇష్టమైన మాయిశ్చరైజర్ ఒకటి ఉంది. ఇదేనా? ఇది మాయిశ్చరైజర్ కాదు, సీరం ఇది. థ్యాంక్స్ టు దివ్య కెమెరా హ్యాండిల్ చేసినందుకు. దివ్య ఎవరంటే నా స్కూల్ ఫ్రెండ్, అట్లే మన సబ్స్క్రైబర్ కూడా నన్ను చూడడానికి వచ్చింది. సో ఆ పిల్ల ఏడే ఇచ్చింది. ఇది మాయిశ్చరైజర్ ఫ్రెండ్స్. మన ఏదో ఓవర్ మేకప్ కాబట్టి మాయిశ్చరైజర్ ఓవర్ వేసుకుంటాను. ప్రాంక్ ఏంటంటే ప్రమోషన్ కోసం షూట్ చేసా, ఎలా ఉందో చెప్పండి నేను అడగాలనుకున్నాను. ఎట్టుందంటే తలకి షాంపూ వేసుకుంటుంది ఫ్రెండ్స్. పోవట్లేదు, ఏదో ఫేస్ వాష్ వేసుకోరుతుంది. మరి ఇంత మాయిశ్చరైజర్ వేసుకుంటే నా పరిస్థితి ఎట్లా ఫ్రెండ్స్? ఇది ఎంతకీ పోవట్లేదు ఫ్రెండ్స్. టిష్యూ ఎత్తుకొని తుడుస్తాం. కాంపాక్ట్ మాత్రం ఎక్కువ పెట్టుకుంటాం. అయ్యయ్యో, మేకప్ వేసుకోవడం కూడా కష్టమే. ఓకే ఫ్రెండ్స్, చిచి అయ్యయ్యో. ఓకే ఫ్రెండ్స్, మాయిశ్చరైజర్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఇది బాగోట్లేదు స్వామి. ఈ పిల్ల నవ్వుతానే ఉంది వీడియో చేసేంతసేపు. ఇప్పుడు ప్రైమర్ వేసుకుంటా ఫ్రెండ్స్. ప్రైమర్ కూడా ఎక్కువ వేసుకుంటా. నాకు బేసిక్గా మేకప్ వేసుకోవడమే రాదు ఫ్రెండ్స్. మా చెల్లి ఎప్పుడు తిడతా ఉంటుంది, అది జాగ్రత్త అని చెప్తా. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ద ఫేవరెట్ పార్ట్, అందరూ ఇట్లా పూసుకోవాలి, మనం లోడతాం, దాన్ని లోడ్ వేసుకుందాం. ఇది బుడ్డి ప్రాంక్ ఫ్రెండ్స్. ఈ ముక్కు దగ్గర ఫౌండేషన్ బాగా స్ప్రెడ్ అయింది ఫ్రెండ్స్. అమ్మో నాకు ఏమవుతున్నాయి మా ఫేస్కి. ఓకే ఫ్రెండ్స్, ఫౌండేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హైలైట్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని హైలైట్ చేద్దాం. ఈరోజు ఇంగ్రీడియంట్ మొత్తం ఓన్లీ ఇదే మాత్రమే, దీంతోనే హైలైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నోస్కి హైలైట్ చేద్దాం ఫ్రెండ్స్. లైన్గా ఇట్టే ఉంది, ఇట్లే ఉంది ఫ్రెండ్స్, బాగుంది. ఇది ఇక్కడ లైన్ వేస్తా ఇట్ట. ఇంకా ఇక్కడ కూడా హైలైట్ చేస్తా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా హైలైట్ చేస్తా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇది ముట్టుకుంటే మొత్తం అయిపోతాను. ఫస్ట్ చేయి తుడుచుకుంటా. దీని తర్వాత నా ఫేస్ కడుక్కున్నాక పోతుందో పోతే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఏషియన్ పెయింట్ కొట్టేసాను. ఇప్పుడు ఐబ్రోస్ ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా వేయాల్సి ఉంటుంది ఐబ్రోస్, ఎందుకంటే వైట్ ఎలా అయిపోయాయి కాబట్టి. అయ్యో పెన్సిల్ విరిగిపోతాను. యాక్చువల్లీ నాకు ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. వేవ్ ఐబ్రోస్ పెట్టుకుంటే కొత్త డిజైన్ చెప్దాం. ఐబ్రోస్కి ఇట్ట ఈ రకం యాడ ఉండదుగా, నేను ట్రై చేసిన వేవ్ ఐబ్రోస్ అని. అయ్యో మరి విచిత్ర తయారైనా ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఐలైనర్స్ కూడా వేస్తా. ఐస్ కూడా కనిపించట్టే నాకైతే. ఇది చూసాక మా మమ్మీ నన్ను తరిగి కొడుతుంది మా ఫ్రెండ్. పైన కూడా పెడతా. ఇది రావట్లే. ఇప్పుడు ఐ మేకప్ చేసుకుంటా ఫ్రెండ్స్. వాడదాం బ్లూ కలర్, వాడదాం బ్లాక్, వాడదాం వద్దు బ్లాక్ కలిసిపోతుంది. ఆరెంజ్ వాడతా ఫ్రెండ్స్. దీని తర్వాత మీరు అందరూ నన్ను ఈ ప్రోడక్ట్స్ కావాలని నాకు అడగండి. ఒకవేళ ఈ మేకప్ వైరల్ అయిపోయిందంటే అంత సీన్ లేదులే. ఫేస్ కొంచెం నవ్వుగా అనిపిస్తుంది, కానీ గీరుకోలేం కాబట్టి గీరుకోవట్లే. ఓయమ్మ సాలే ఫ్రెండ్స్, ఓదుకులే ఫ్రెండ్స్. దీని తర్వాత లిప్స్టిక్. ఈ విచిత్రమైన కలర్ ఎందుకు కూడా నాకు తెలియదు, భయంకరమైన కలర్ ఇది. ట్రై చేద్దాం. ఇది వేసుకున్న కదా కనిపించదు, అందుకే రెడ్ వేసాం అనుకుంటాను. రెడ్ కలర్ ఇది లిప్ గ్లాస్ వాడతాను. నవ్వు వస్తాను. అయ్యో అయిపోయింది ఫ్రెండ్స్. నా మేకప్ రెడీ ఫ్రెండ్స్. లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చిందండి వయ్యారి. హెయిర్ సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు
నాకు టెన్షన్ ఏంటంటే ఇప్పుడు దీని మీద హెయిర్ పడితే మేకప్ బ్యాడ్ డిస్టర్బ్ అయిపోతుంది, కష్టపడి చేసుకున్నాం కదా అని భయం వేస్తుంది. ఎందుకు ఇక్కడ జుట్టు వేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ముందరికి వేస్తా ఫ్రెండ్స్, హెయిర్ ఇట్టే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీఆర్ డన్. రండి పోయి మమ్మీది మా చెల్లిది రియాక్షన్ చూద్దాం. నిజంగా చాలా భయంకరంగా ఉందా ఏమో, ఎంత చేయనా ఎందుకు చేయనేమో ఈ వీడియో నేను. హలో మమ్మీ, ప్రమోషన్ వీడియో చేసిన, ప్రమోషన్ వీడియో, కొత్త ఫౌండేషన్, కొత్త బ్రాండ్ వే కొంచెమే ఉంది మేకప్ ఐబ్రోస్ వచ్చి అది వాళ్ళు వేవి. ఎందుకు నవ్వుతున్నారా? సూపర్ గా ఉన్నారా? వేవ్ రావాలంటే నార్మల్ గా ఇట్లా ఏదో ఉంటుంది డిజైన్, అందుకు నువ్వు వేవ్స్ వేసుకునేసావు ఎందుకు? యాక్సెప్ట్ చేయరా ఈ ప్రమోషన్? బయటకు పోతే వే నిజం చెప్పే, ఇట్లా వద్దాం అనుకున్నా, పర్వాలేదు కొంచెం ఎక్కువైంది అంతే. కాదు ఇంకా ప్రమోషన్ సీల్ అనిపిస్తుంది చూసి. అంటే ఎందుకు మారుతావే నిజంగానా? ఇది హైలైటర్ రా, హైలైట్ అంటే ఇదేంటి చిన్న చీకు హైలైట్ అంటారు కదా, హైలైట్ చేయండి. అదన్నీ సరే కానీ ఇదేంటి కలరు? అదే వాళ్ళు ఏమన్నారంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, వెడ్డింగ్ లుక్ క్రియేట్ చేయండి అన్నారు. సో పెళ్లి కూతురికి ఇట్లుంటుంది. నిజమే, లిప్స్టిక్ ఎందుకు యాడ్ మ్యాచ్ ఎందుకు ఆ లిప్స్టిక్ ఎర్రగా? ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అంటే అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటుందా శారీ? బయలుదేరి వెళ్తున్నావా? నువ్వు సినిమాకి వెళ్తానా కదా, సినిమా పోతానా కదా. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, నేను వాళ్ళు పంపించారా బ్రాండ్ వాళ్ళకి వీడియో యాక్సెప్ట్ చేసినారా? ఇంకా చూడలేదు వాళ్ళు, ఇంకా ఏం అనలేదు వాళ్ళు. చెప్పు నిజంగానవే? పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది. అది నోస్ షేప్, షేప్ టైం పట్టింది. అది ఎట్లా తెలుసా? ఈ ముక్క అనుకో, ఇటు ఇట్లా వచ్చింది, రెండు కొమ్ములు ఇట్లా వచ్చినాయి. నో షేప్ వే, ఎవరిచ్చారో ప్రమోషన్ కానీ లేదనే షేప్. అవును మమ్మీ ఏమంత మాట నీరోసే నాకు వచ్చింది. మాకు ఇంత ఉంది ఫ్రెండ్స్, అందుకు మా అక్క షేప్ చేసినట్టు. కొంచెం దయచేసి దండం పెడతా, కొంచెం ప్రమోషన్ వీడియో వే ఏమంటే మాడతావు బయటకు వద్దలేక. అట్లా అంటే బిందు ఎందుకు డిస్కరేజ్ ఇవ్వదే, హెయిర్ స్టైల్ ఎందుక? హెయిర్ స్టైలా? ఇది మెస్సీ లుక్, మెస్సీ లుక్ పెట్టినవరా? దడుచుకొని చచ్చిపోయాం కదా, ఒక్కొక్క ఆకారం ఉంది కదా వే. మెస్సీ లుక్ వే, అందరు తలతో ఒక ఇట్లా మెస్సీ లుక్ కట్టరు దీన్ని. ఎవరు ఇది మర్చిపోయినా వేసేది? అంటే ఫ్రేమ్ ఇక్కడ పై వరకే ఉంటది కదా, అంటే ఫ్రేమ్ నెక్ వర్క్ పెట్టినా, నెక్ కిందకి పెట్టినా వీడియో నువ్వు పెట్టినా ఆల్రెడీ వాళ్ళకి. నీవే నిజం చెప్పే ప్లీజ్. బిందు ఏం పెట్టంటావు? బాగదావే నీకు కుళ్ళువే, నాకు బాగుంది మేకప్ అంది, కుళ్ళువే. అన్నిటికన్నా వేవ్స్ హైలైట్ ఉన్నాయి, దానికన్నా యాక్సెప్ట్ చేస్తారేమో. మమ్మీ ఎంత హ్యాపీ అవుతాను, ఎదిగిపోయింది కూతురు అనేసి. ఎదిగిపోయింది కాదు, నేను భయపడే చూసి మమ్మీ నవ్వుకుంటాను. నిజం చెప్పు మమ్మీ, నన్ను ఏడిపిస్తున్నారు కదా. ఏందట బిందు? బిందు ప్లీజ్ బిందు చెప్పద్దు బిందు. ఏంది కష్టపడి ప్రమోషన్ వచ్చింది, వేసుకుంటా మేకప్ వేసుకుంటా, ఊరికే ఆడుకోవద్దండి మా. ఎంతో కష్టపడి వేసుకున్నాను మా, 1 గంట వేసుకున్నాను మా. అది 2 కాదు, అది కాంపాక్ట్ పౌడర్ లాంటి కాంపాక్ట్ క్రీమ్ అన్నమాట. అది వెడ్డింగ్ సీజన్, వెడ్డింగ్ సీజన్ వస్తాను కదా, సో బ్రైడల్ మేకప్ లాంటివి చేసి చూపించండి అని చెప్తున్నారు వాళ్ళు. రే కాదు, ఒకసారి విను, వాళ్ళు ఏమడిగినారు. ఫిబ్రవరిలో ఇంకా వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, సో బ్రైడ్స్ అన్నిటికీ యూస్ ఉంటది. సో మీరు ఎందుకు చెప్పేది
అవును అండ్ ఐబ్రోస్కి వచ్చి అడిగా నేను ఏంటి అంటే సో అదేంటి బ్రైడ్ కదా సో కొంచెం డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయండి అని అన్నారు. సో కొంచెం డిఫరెంట్ గా వేస్ లుక్ పెట్టినా. వే చాలా ఊరికే నాటకాలు ఆడతారు మీరు. ఈ ముక్కు దగ్గర ఏదో కొంకిలాగా వచ్చింది కదా, 2 కొంకిలాగా ముందరికి. అంటే బ్రైడ్స్ వాళ్ళ హస్బెండ్ ని కొంగుతో కట్టేసుకో. ఏం చెప్పావురా? చూస్తామా కొంగు కాదు సరే ఫైనల్ ఒక మాట క్యాన్సిల్ చేసుకుందాం బయటకు పోయేదైతే. 1000 పంపిన ఇప్పుడు యూట్యూబ్ లో పబ్లిక్ అవుతుంది అప్పుడు. పాపం కావాలా సబ్స్క్రైబర్స్ వే ఎందుకు అట్టంటావు? గడుచుకుంటారా దర్చుకుంటారా? సరే ఏమో నీ ఇష్టం అమ్మా, చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది. సరేలే బాగుంది. బంగారు పొలంకి అయితే ఎట్టో రా చూద్దాం ఏమంటారు. ఓకేనా? నిజంగా ప్రమోషన్ బిందు నిజంగానే. సరే ఇది తీసే కొంచెం తగ్గిపోద్ది. లే బిందు బ్రైడర్ మేకప్ కదా అట్లే ఉండాలి ప్లీజ్. బ్రైడల్ వాడికి ఓకే బంగారు బొమ్మ వాళ్ళ కింద నాకు ఇట్టే నచ్చింది మెస్సీ హెయిర్. సరే అయితే నీ ఇష్టం. నీకు ఇన్వే ఉంటామా? రావా? మాటలు లేవు, మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడాలి. ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఎట్టుంది లుక్? ఇది ఏం చూడండి ఒకసారి. అమ్మా ఫ్రెండ్స్ ఈ కలర్ లో ఉండేది ఈ కలర్ లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. మా అక్క ఇట్లా బంగారు పనులకు వస్తుందంట. సో ఇప్పుడు ఏంటంటే ఇది ప్రమోషన్ కాదు ఏమి కాదు, మేము ఇంత ప్రాంక్ చేస్తాను నేను. ప్రాంకా ఏదో కొడతామనా? ఈ ఫోన్ పట్టుకోలేక నిజం చెప్పక నిజంగా ప్రాంక్ వెయిట్ లో పంపిస్తే ప్రమోషన్ ప్రాంక్ అయినా నమ్మేదారు నమ్మలేదు. నిజంగా నమ్మేసినాం ప్రమోషన్ అనేసి వాళ్ళు కొంచెం చెప్తుంటారు కదా ఇట్టే రావాలి రోజు అట్టే ఉండాలి అని కొంచెం ఎక్కువ వేసుకొని నిజం అనుకున్నాక కొంచెం దూరం పెట్టుకో ఫోన్. అమ్మా ఇది పెడతా ఫ్రెండ్స్ ఫోన్. ఓయమ్మా ఇది పెడతా ఫోన్. సరే అయితే కడిగేస్తావు కదా బంగారు పొలంకి. అమ్మో ఇప్పుడు చెప్పండి వస్తావు కదా కడుక్కొని వస్తాను ఫ్రెండ్స్. అది ఏంటంటే కొన్ని ప్రమోషన్స్ వాళ్ళు చెప్తారు ఎక్కువ వేయండి కనిపించేలాగని. అమ్మో అందుకనేసే ఇట్లా వేసుకున్నాను అనమాట. మా మమ్మీ వాళ్ళు నమ్ముతారని. ఈ కొంకులు బాగున్నాయి ఫ్రెండ్స్. అమ్మా ఈ క్లిప్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మెస్సీ హెయిర్ బాగుందా బాగాలేదా? నువ్వు ఎట్టో క్రియేటివిటీ ఎట్టో ప్రాంక్ అన్నావు కాబట్టి బతికినాక మేము లేకుంటే అంతే. మమ్మీ నీ ఎట్టుండే నీకా? ఒక స్వీట్ తిందామా అని మమ్మీకి అంత రియాక్షన్ వచ్చింది తడుచుకోలేక. ఈ స్వీట్ వచ్చి మా శివాపిన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ మాకు. మీకు తెలుసు కదా శివాపిన్ని. మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్నది చూపిస్తున్నా అనేసి పెద్దది చూపించు అంటాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ నా మేకప్ ఎట్లా ఉంది? ప్రాంక్ జస్ట్ చిన్న ట్రై చేసిన. ఎప్పుడు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కడుక్కోవాలి లేదంటే అతుక్కుపోయేలా ఉంది ఏషియన్ పెయింట్స్ లాగా. చెల్లి వెళ్ళుకో. ఎవరో దడిసాడు. చేస్తున్నావా? అసలు పోలే ఎందుకు అంత దుద్దాను బరబరబరా అని పోలేదు బిన్ను. ఫ్రెండ్స్ మా డాడీ వచ్చాడు ఫ్రెండ్స్. అందుకే బిన్ను రాకప్ చేసిన ప్రాంక్ లేకపోతే నేను ఇంకా నేను చంపేసింటా. పోలేదు నిజంగానే. వాష్ చేసి చూడుకో తొందరగా మళ్ళీ రాసేసి వచ్చాను. అందుకే ఇలాంటి సాహసాలు చేయకూడదుకా. అంటే మోషన్ వేసానులేదు. చేసినావా? ఈ ప్రాంక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.